ఢిల్లీ నూతన సీఎంగా రేఖా గుప్తా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత మంత్రుల కేటాయింపు జరిగింది. సీఎం రేఖా గుప్తా తన వద్దే హోంశాఖ, ఆర్థిక విజిలెన్స్ శాఖలు ఉంచుకున్నారు. పర్వేష్ వర్మకు విద్యాశాఖ, పబ్లిక్ వర్క్ శాఖ కేటాయించారు. ఇక రవీందర్ ఇంద్రజ్ కు సాంఘిక సంక్షేమ శాఖ, ఆశిష్ సూద్ కు రెవెన్యూ, పర్యావరణ శాఖ, మంజీందర్ సింగ్ సిర్సాకు ఆరోగ్య, పట్టణాభివృద్ధి శాఖ, కపిల్ మిశ్రాకు పర్యాటక శాఖ దక్కింది. ఢిల్లీ నూతన సీఎంగా రేఖా గుప్తా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత మంత్రుల కేటాయింపు జరిగింది. సీఎం రేఖా గుప్తా తన వద్దే హోంశాఖ, ఆర్థిక విజిలెన్స్ శాఖలు ఉంచుకున్నారు. ఇక పర్వేష్ వర్మకు విద్యాశాఖ, పబ్లిక్ వర్క్ శాఖ కేటాయించారు. రవీందర్ ఇంద్రజ్ కు సాంఘిక సంక్షేమ శాఖ, ఆశిష్ సూద్ కు రెవెన్యూ, పర్యావరణ శాఖ, మంజీందర్ సింగ్ సిర్సాకు ఆరోగ్య, పట్టణాభివృద్ధి శాఖ, కపిల్ మిశ్రాకు పర్యాటక శాఖ దక్కింది. ఢిల్లీ కొత్త ప్రభుత్వంలో మంత్రుల కేటాయింపు జరిగింది. సీఎం రేఖా గుప్తా తన వద్దే హోంశాఖ, ఆర్థిక విజిలెన్స్ శాఖలు ఉంచుకున్నారు. పర్వేష్ వర్మకు డిప్యూటీ సీఎం పదవి కేటాయించారు. शपथ ग्रहण के बाद हमारे शपथ ग्रहण कार्यक्रम के बाद आज हमने इस चार्ज को भी लिया है। आज हम सचिवालय में आके मुख्यमंत्री कार्यालय में मैंने चार्ज भी संभाल लिया है और शाम को तुरंत आज की डेट में कैबिनेट की मीटिंग भी रख ली गई है। जो मिशन विकसित दिल्ली का है उसको पूरा करने के लिए लगातार काम किया जाएगा। एक भी दिन उसमें से व्यर्थ नहीं होगा और एक एक कमिटमेंट जो हमारी दिल्ली से है उसे पूरा करेंगे। ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా పదవి ప్రమాణ స్వీకారం చేశారు. ఇక కొత్త ప్రభుత్వంలో మంత్రుల కేటాయింపు కూడా జరిగింది. కొన్ని శాఖలు సీఎం తన దగ్గరే ఉంచుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. అక్షయ, ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటు జరిగిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉదయమే రామ్లీలా మైదాన్లో రేఖా గుప్తా ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెతో పాటు మరో 6 ఏ విధంగానైతే మంత్రులుగా కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అందులో ముఖ్యంగా పర్వేష్ వర్మకు డిప్యూటీ సీఎం ఇస్తూ కూడా ఒకవైపు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. శాఖల కేటాయింపులు కూడా జరిగాయి. దానికి సంబంధించి కనుక పరిశీలిస్తే రేఖా గుప్తా తను ముఖ్యమంత్రిగా ఉంటారు. సో హోమ్ అంటే ఏదైతే హోమ్ డిపార్ట్మెంట్, దాంతోపాటు ఫైనాన్స్, దాంతోపాటు విజిలెన్స్, ప్లానింగ్కి సంబంధించినటువంటి అంశాలు రేఖా గుప్తా ముఖ్యమంత్రిగా తన వద్ద పెట్టుకున్నారు. ఇక పర్వేష్ వర్మ ఎవరైతే ముఖ్యమంత్రి రేస్లో ఉన్నారో ఆయనకు ముఖ్యమంత్రి ఇవ్వకపోయినప్పటికీ కూడా ఫైనల్ గా ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టారని చెప్పుకోవచ్చు. ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు ఆయన ఎడ్యుకేషన్ చూసుకుంటారు, దాంతోపాటు పీడబ్ల్యూడి, మరోవైపు ట్రాన్స్పోర్ట్ కూడా పర్వేష్ వర్మ పరిధిలోకి వస్తున్నట్టుగా స్పష్టం చేశారు. ఇక మంజీందర్ సింగ్ ఎవరైతే ఉన్నారో ఆయనకు ఆరోగ్య శాఖ, దాంతోపాటు అర్బన్ డెవలప్మెంట్, ఇండస్ట్రీస్ కూడా కేటాయించినట్టుగా తెలుస్తుంది. ఇక రవీందర్ కుమార్ ఇంద్రజ్ ఆయనకు మాత్రం సోషల్ వెల్ఫేర్, ఎస్సీ ఎస్టీ అఫైర్ కి సంబంధించినటువంటి అంశాలు, దాంతోపాటు లేబర్ కి సంబంధించినటువంటి మినిస్ట్రీలు కూడా అటు రవీంద్ర కుమార్ ఇంద్రజ్ కు కేటాయించారు. ఇక మరోపక్క కపిల్ మిశ్రాకు మాత్రం
వాటర్ అండ్ టూరిజం, కల్చర్ ఈ 3 డిపార్ట్మెంట్లను కపిల్ మిశ్రాకు కేటాయించగా ఆశిష్ సూద్కు రెవెన్యూ, ఎన్విరాన్మెంట్, ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ శాఖలను ఆశిష్ సూద్కు కేటాయించారు. చివరగా పంకజ్ కుమార్ సింగ్కి మాత్రం లా, లెజిస్లేటివ్ అఫైర్స్ అండ్ హౌసింగ్ ఈ మొత్తం శాఖలను కూడా కేటాయించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో బీజేపీ ఏ విధంగా ఫోకస్ పెట్టబోతుంది ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్ పైన అనేది ఈ శాఖల కేటాయింపులు చూస్తేనే అర్థమవుతుంది. ఎందుకంటే ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. సో ఏదైతే ఇది యూటీ కాబట్టి ఇక్కడ 10% మాత్రమే మంత్రి పదవులు ఉంటాయి. అంటే మొత్తం 70 మందిలో 7గురికి మాత్రమే ముఖ్యమంత్రి అండ్ మంత్రులుగా అవకాశం దక్కుతుంది. సో అందులో భాగంగానే మొత్తం 7గురికి అంటే ఒకరు అటు ముఖ్యమంత్రి, మిగతా వాళ్ళు మంత్రులుగా కొనసాగుతారు. సో ఏ విధంగా ఇక్కడ ఫోకస్ పెట్టబోతున్నారు అనేది మాత్రం చాలా కీలకంగా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే గత 10 ఏళ్ల పాటు ఆమ్ ఆద్మీ పార్టీ ఇక్కడ చేసినటువంటి కొన్ని అవినీతి అంశాలు కావచ్చు, వాటికి తోడు ఢిల్లీలో కీలకంగా ఉన్నటువంటి అంటే ఢిల్లీ కాలుష్యం, అంటే దేశ రాజధాని ఢిల్లీ అంటేనే ఇప్పుడు దేశం మొత్తం వణికిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఢిల్లీ అంటేనే కాలుష్య నగరంగా మారిపోయింది. అక్కడ గాలి కావచ్చు, నీరు కావచ్చు, మొత్తం కాలుష్యంగా ఉన్నటువంటి పరిస్థితి అంటున్నారు. సో వాటన్నిటిని కూడా టార్గెట్గా వాటిని ప్రతి దానికి కూడా పరిష్కరించేందుకు పూర్తి స్థాయి ప్రయత్నాలు చేసేందుకు ఢిల్లీ సర్కార్ సిద్ధమవుతుంది. ఇక వాటికి తోడు ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీ పరిపాలన సమయంలో ఏ విధంగా కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో జరిగినటువంటి కొన్ని స్కామ్ల పైన కూడా సిట్టింగ్ సంబంధించినటువంటి అంటే ఏదైతే ఎస్ఐటి వేసేందుకు కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి అనుగుణంగానే ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా మాత్రం తన వద్ద ఏదైతే హోమ్ డిపార్ట్మెంట్తో పాటు ఫైనాన్స్ అంటే ఢిల్లీ అభివృద్ధికి సంబంధించినటువంటి కీలక అంశం, సో ఫైనాన్స్ కూడా తమ వద్దే ఉంచుకున్నారు. దాంతోపాటు విజిలెన్స్ అండ్ ప్లానింగ్ డిపార్ట్మెంట్స్ కూడా రేఖా గుప్తా వద్దే ఉన్నాయి. సో మొత్తానికి మాత్రం చాలా కీలక అంశాలుగా చూడొచ్చు. ఏదైతే ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి అంశాలు కావచ్చు, అంటే ఢిల్లీని ఇక డబుల్ ఇంజన్ సర్కార్లా మార్చేందుకు తాము సిద్ధమవుతున్నామని చెప్పి ఏ విధంగానైతే బీజేపీ స్పష్టం చేసిందో దానికి అనుగుణంగానే కేంద్ర సహకారంతో ఢిల్లీలో ఎన్నో ఏళ్లుగా పేరుకుపోయినటువంటి పలు కీలక సమస్యలకు పరిష్కరించేందుకు సిద్ధమవుతున్నారు. సో మొత్తానికి ఢిల్లీ ప్రభుత్వంలో ఏదైతే శాఖల కేటాయింపు కూడా పూర్తయిపోయిందని చెప్పుకోవచ్చు. అక్షయ. Right. Thanks for the live update, Raju.